హలో అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 106తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అభి వెళ్ళిన 10 నిమిషాలకి శారీస్ తీసుకొని వస్తారు బట్టల షాప్ సేల్స్ గర్ల్స్. ఇక ఆడవాళ్ళందరూ అవని కోసం చీరలు సెలెక్ట్ చేయడంలో నిమగ్నమైపోతారు. అవని, నీకు నచ్చినవి తీసుకో అంటారు సుచిత్ర గారు. నాకు తెలీదు మేడం చీరల గురించి, మీరే తీసుకోండి అని అంటుంది. ఇంకోసారి మేడం అన్నావంటే కొట్టేస్తాను అవని. అత్తయ్య అని పిలు ఇంకా అని చిరుకోపంగా అంటారు సుచిత్ర. అలవాటైపోయింది, ఫాస్ట్గా అదే వచ్చేస్తుంది నోట్లోకి. ఇక నుంచి అలా పిలవను, సారీ అని చెవులు పట్టుకొని చెబుతుంది. సుచిత్ర గారు నవ్వేస్తూ, ఒక 10 సార్లు అత్తయ్య 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 అని జపం చేయి, అప్పుడు ఇంక మేడం అనేది రాదు నోటి నుంచి అని అంటారు. మాట్లాడుతూనే చీరలు సెలెక్ట్ చేసేస్తారు అవనికి. ఇవిగో వీటిని చూడు, వీటిలో నీకేం నచ్చాయో అవి తీసుకో. ఒక చీరన్న పెళ్ళికి అవి సార్ సెలెక్ట్ చేస్తే బాగుండేది కదా అని మనసులో అనుకున్న, పైకి అడగలేక వాటిల్లోనే తనకి బాగా నచ్చినవి తీసి పక్కన పెడుతుంది. అవే ఫైనల్ చేస్తూ తీసుకుంటారు సుచిత్ర గారు. తర్వాత వాళ్ళకు కూడా కావాల్సిన చీరలు తీసుకొని బిల్ పే చేసేస్తారు. బిల్ తీసుకొని వచ్చిన వాళ్ళు మిగిలినవి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా బ్లౌజులు కుట్టించడానికి అని అడుగుతారు సుచిత్ర గారు. ఉన్నారు వదిన గారు, మన పైనే ఉన్నారు. మొన్న అవనికి ఒక బ్లౌజ్ కూడా కుట్టారు, చాలా బాగా కుట్టారు, ఆవిడకి ఇచ్చేస్తే సరిపోతుంది అని అంటారు పార్వతీ గారు. సరే అయితే రేపు ఉదయాన్నే అవన్నీ ఇచ్చేసేయండి అని చెబుతారు. ఇక మేము బయలుదేరుతాం, ఏదైనా అవసరమైతే వెంటనే ఫోన్ చేయండి అని చెబుతారు హర్ష గారు. అలాగే అని అంటారు శంకర్ గారు. పెళ్లి గురించి మీరేం టెన్షన్ పెట్టుకోకండి, మొత్తం నేను చూసుకుంటాను. మీరు ఆ రోజు పిల్లని తీసుకురావడం వరకే మీ పని. ఈలోపు మీరు కూడా శుభ్రంగా కోలుకోండి, పెళ్లిలో ఎంజాయ్ చేయడానికి అని చెప్పి సుచిత్ర గారిని ధను గారిని తీసుకొని హర్ష గారు ఇంటికి స్టార్ట్ అవుతారు. అవని రూమ్లోకి వెళ్ళిపోయి, ఆ నవీన్ గాడి కోసమే వెళ్ళుంటారు కదా, అంతకంటే ఇంకేం ముఖ్యమైన పని ఉంది అనుకుంటూ, మీ కేరింగ్, మీ కళ్ళు చూస్తుంటే మీరు నన్ను బాగా ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు అనిపిస్తుంది అభి సార్. మళ్ళీ అంతలోనే కాదు అనిపిస్తుంది. అసలు నేనంటే మీకు ఇష్టమా ప్రేమ? పెళ్ళయ్యాక నన్ను టచ్ చేయరా? నేను చూస్తాను ఎలా టచ్ చేయరు. ఇప్పుడే ముద్దులు పెట్టేస్తున్నారు, ఇంకా పెళ్ళయ్యాక ఆగుతారా మీరు? అసలు నాకు మీరు ఎలా దూరంగా ఉంటారో నేను చూస్తానుగా అని అనుకుంటూ, మళ్ళీ అంతలోనే నేను నిజం చెప్పకపోతే మీరు నిజంగానే ఆ ఫేక్ పాపని మనసులో పెట్టుకొని నాకు దూరంగా ఉంటారేమో కదా. ఇన్నాళ్ళు నేను చెప్పినవన్నీ అబద్ధాలని తెలిస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు అభయ్ సార్ అని ఆలోచిస్తూనే నిద్రపోతుంది. సాయంత్రం దాకా అక్కడే ఉండి వాళ్ళు ఏమేం చేయాలి, ఎలా చేయాలి అని ప్లాన్స్ వేసుకొని అవని వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న నవీన్ గాడి మనిషిని తప్పించడానికి, అతని ప్లేస్లో ఒకరిని పెట్టడానికి అంతా రెడీ చేసుకొని అక్కడికి వస్తారు అభి వాళ్ళు. అప్పటికే చీకటి పడడంతో సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రవి ముందు కారు దిగి వెళ్ళి, ఇందాడి నుంచి చూస్తున్నాను మాస్క్ వేసుకొని ఉన్నావు, పైగా దొంగ చూపులు చూస్తున్నావు, ఎవర్రా నువ్వు, ఎక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. మీరెవరు సార్ అంటూ ర్యాష్గా మాట్లాడతాడు వాడు. పోలీసురా నేను, ఇప్పుడు చెప్తావా ఎవరు నువ్వు అని వాడి కాలర్ పట్టుకొని అడుగుతాడు. పోలీస్ అనగానే కంగారు పడుతూ, సారీ సార్, మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్, తను ఇంకా రాలేదు అంతే సార్ అని అంటాడు. గంట నుంచి చూస్తున్నాను ఇక్కడే ఉన్నావు, 2 రోజుల నుంచి నువ్వు ఇక్కడే ఉంటున్నావని, నైట్ టైం కూడా ఉంటున్నావని అనుమానంగా ఉంది నీ మీదని కంప్లైంట్ వచ్చింది మాకు. 2 రోజుల నుంచి ఎందుకు ఇక్కడే ఉంటున్నావు, అసలు ఎవడు నువ్వు, ఆ మాస్క్ తీ ముందు అని అంటాడు రవి సీరియస్గా. ఎంతసేపు రవి, కంప్లైంట్ వచ్చింది, వాడిని తీసుకువెళ్ళి సెల్లో వేయకుండా వాడితో మాటలేంటి అంటూ ఏసీపీ వస్తాడు అక్కడికి. సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్, సారీ సార్,
మా ఫ్రెండ్ కోసమే ఉన్నాను సార్. నా మీద కోపంగా ఉంది తను. ఎలా అయినా నేను ఇక్కడనే నుంచుంటే వస్తుంది కదా అని ఎదురు చూస్తున్నాను సార్. అంతే తప్ప నేను ఏ తప్పు చేయలేదు సార్ అని దొంగ నాటకాలు ఆడడం మొదలు పెడతాడు వాడు. నువ్వు ఇంకో నిమిషం ఇక్కడుంటే నిన్ను తీసుకెళ్లి సెల్లో వేసేస్తాను. ఫస్ట్ టైం కాబట్టి నువ్వు చెప్పింది నమ్మి వదిలేస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటాడు రవి. ఇదంతా కూడా అభి వాళ్ళ ప్లానే. వాడిని ఎవరైనా వాచ్ చేస్తున్నారేమో, డైరెక్ట్గా వాడిని తీసుకువెళ్ళిపోయి ఆ ప్లేస్లో తన వాడిని పెట్టినా తెలిసిపోతుందని ముందుగానే వాళ్ళందరినీ డైవర్ట్ చేయడం కోసం ఈ ప్లాన్ వేశాడు అభి. వాడు ఛాన్స్ ఇవ్వడంతో ముందు వీళ్ళు వెళ్ళేదాకా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత రావచ్చు అనుకొని పక్కకు వెళ్ళిపోతాడు. వాడు వెళ్తున్నప్పుడు వాడి వెనకే ఫాలో అవుతారు అభి సెక్యూరిటీ. వాడు కొద్దిగా ముందుకు వెళ్ళి, సార్, పోలీసులకు ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట. వాళ్ళు వచ్చి నన్ను తీసుకువెళ్తాము అన్నారు. నేనేదో కథ చెప్పాను. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు. అందుకే కాసేపు పక్కకు వచ్చాను సార్. వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ అక్కడికి వెళ్తాను అని నవీన్కి ఫోన్ చేసి చెప్తాడు వాడు. అవతల నుంచి నవీన్ ఏం చెప్పాడో కానీ ఓకే సార్ అంటూ ఫోన్ కట్ చేసి కాసేపు అక్కడే ఉండి వాళ్ళు వెళ్ళాక వెళ్ళొచ్చని ఏదన్నా తినేసొద్దామని ముందుకు వెళ్తూ ఉంటాడు. కొంచెం ముందుకు వెళ్ళగానే జనసంచారం లేని ప్లేస్ అవడంతో వాడిని వెనక నుంచి నోరు మూసి పక్కకు లాక్కొని వెళ్ళిపోతారు సెక్యూరిటీ. వాడు ఎంత గింజుకున్నా వాళ్ళ బలం ముందు వదిలించుకోలేకపోతాడు. వాడి జేబులో ఉన్న మొబైల్ తీసి అక్కడే ఉండడానికి ఉన్న మనిషి చేతిలో పెడతారు ఆ ఫోన్ని. అదే టైంకి అభి వాళ్ళు అక్కడికి వస్తారు. జాగ్రత్త, వాడికి ఏ మాత్రం అనుమానం రాకుండా నేను ఎలా చెప్పానో అలాగే ఫాలో అయిపో. ఇంక నీ మీద వాళ్ళకి ప్రజెంట్ ఎటువంటి అనుమానం రాదు. జాగ్రత్తగా మెయింటైన్ చేయి అని చెబుతాడు అభి. ఎస్ సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. ఎటువంటి అనుమానము రానివ్వను అంటాడు అతను. ఒకసారి ఆ ఫోన్ ఇవ్వు అని తీసుకొని పట్టుకున్నోడి దగ్గరికి వచ్చి, ఆ నవీన్ గాడికి ఫోన్ చేసి, పోలీసులకి నా మీద అనుమానం వచ్చింది కదా సార్, ఇంకా నేను అక్కడుంటే మళ్ళీ కంప్లైంట్ ఇస్తారు. అందుకే నా బదులు మా తమ్ముడిని పంపిస్తున్నాను. వాడు నాకన్నా తెలివైన వాడు. పోలీసులకు అనుమానం రాకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తాడు అని చెప్పమని చెబుతాడు అభి. ముందు కొద్దిగా ఎదురు తిరిగిన ఏసీపీ కొట్టిన దెబ్బలకి చచ్చినట్టు చెప్పింది చేస్తాడు వాడు. ఓకే, ఇంక వీడిని తీసుకువెళ్ళిపోండి రవి అని చెబుతాడు అభి. నువ్వు వెళ్ళి ఇంకా అక్కడ నిలబడు అని అక్కడున్న అతనికి చెబుతాడు. రవి ఏసీపీ నవీన్ మనిషిని తీసుకొని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అభి మనిషి అనుమానం రాకుండా వచ్చి అక్కడ నిలబడతాడు. మళ్ళీ దూరం నుంచి వాచ్ చేస్తున్న అతనికి ముందే నవీన్ ఫోన్ చేసి ఉండడంతో అనుమానం రాలేదు. కాసేపు చూసి వెళ్ళిపోతాడు దూరంగా వాచ్ చేస్తున్న అతను. అభి కూడా రవి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాడిని 4 తన్ని, ఏం ప్లాన్ వేస్తున్నాడ్రా మీ వాడు అని అడుగుతాడు. నాకేం తెలియదు సార్, ఓన్లీ నా డ్యూటీ ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇవ్వడమే అని చెబుతాడు. అసలేం చెప్పి నిన్న అక్కడి నుంచో పెట్టారా అని అడుగుతారు రవి. ఆ అమ్మాయి ఎప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది వాళ్ళకి చెప్పాలి సార్. ఒంటరిగా వెళ్తున్నప్పుడు చెప్పాలి. అంతే సార్ నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషను. తను ఒంటరిగా దొరికినప్పుడు వెంటనే కాల్ చేయమన్నాడు అని చెబుతాడు వాడు. నిజం చెప్పురా, వాడేం చేయాలనుకుంటున్నాడు అని మళ్ళీ గట్టిగా అడుగుతాడు అభి. నిజంగా నాకు అంతకంటే ఏం తెలియదు సార్ అని భయంగా అంటాడు అతను. వాడిని తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పడేస్తాడు రవి. ఒక పని సక్సెస్ఫుల్గా పూర్తయింది. ఇక మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే సరిపోతుంది. వీడికి ఎంతకంటే ఏం తెలీదు. మనం ఎంత అడిగినా ఇంకా వాడి నుంచి ఏం చెప్పించలేం. వాడు తప్పించుకోకుండా చూసుకో రవి అని చెప్పి ఇంక మీరు రెస్ట్ తీసుకోండి అని అభి వినయ్ అక్కడి నుంచి బయలుదేరడానికి లేస్తారు. సరేరా, ఇక మేము బయలుదేరుతామని అభి వాళ్ళు ఇంటికి స్టార్ట్ అవుతారు. అభి ఇంటికి వచ్చేసరికి 9 అయిపోతుంది. ఏం పని నాన్న, ముఖేష్ వస్తున్నాడు అన్నావు, వచ్చాడా? వాడి కోసమే వెళ్ళావా అని అడుగుతారు హర్ష గారు.
అవును నాన్న, ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా వాడి కథ ఫినిష్ చేసేస్తే పెళ్లి పనులు హ్యాపీగా చేసుకోవచ్చు. అందుకే రవితో మాట్లాడడానికి వెళ్ళాను. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. బాగా ఆకలిగుంది మా. డిన్నర్ రెడీ చేయి అని చెప్పి పైకి వెళ్తాడు అభి. అభి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి డిన్నర్ రెడీగా టేబుల్ మీద ఉంచుతారు సుచిత్ర గారు. అయిపోయిందా మీ శారీస్ షాపింగ్ అని తింటూ అడుగుతాడు. మాదైపోయింది. ఇక మీ మగవాళ్ళదే ఉంది. ఆదివారం వెళ్ళి తెచ్చుకోండి అని చెబుతారు సుచిత్ర గారు. మా పెళ్ళికి అవనికి శారీ నేనే డిజైన్ చేస్తాను. పెళ్లిలో మాత్రం అదే కట్టుకోవాలి. 2 చీరలు కూడా. పీటల మీద కూర్చునేది తలంబ్రాల చీర. 2 నేను డిజైన్ చేస్తాను. నా డ్రెస్ కూడా నేను డిజైన్ చేసుకుంటాను చెప్తాడు అభి. నీకు అంత టైం ఎక్కడుందమ్మా అని అడుగుతారు సుచిత్ర. ఆల్రెడీ కొన్ని డిజైన్స్ చేసే ఉంచాను. మేడం గారే నా అవని అని తెలిసిన దగ్గర నుంచి నేను తన కోసం డిజైన్ చేశాను. వాటిల్లో 2 ఫైనలైజ్ చేస్తానులే. ఎక్కువ టైం లేదు, అందుకే అవని వరకే డిజైన్ చేస్తున్నాను. మళ్ళీ మీకు చేయలేదని ఫీల్ అయిపోకండి అని అంటూ డిన్నర్ అయిపోవడంతో మా రాక్షసుతో కాసేపు మాట్లాడాలి అని మనసులో అనుకుంటూ గుడ్ నైట్ మా అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు అభి. అభి సార్ పని అయిపోయి ఉంటుందా లేదా? ఇంటికి వచ్చి ఉంటారా లేదా? ఫోన్ చేద్దామా వద్దా అని పడుకొని ఆలోచిస్తూనే ఉంది అవని. ఒకసారి చేసి చూద్దామని అవని ఫోన్ చేతిలో తీసుకునే టైంకి అభి నుంచి కాల్ వస్తుంది. ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేద్దామనే టైంకి అనుగారు వచ్చి ఫోన్ లాక్కుంటారు. దానితో ఏంటి నానమ్మ నువ్వు ఫోన్ ఎందుకు లాక్కున్నా అని కోపంగా అడుగుతుంది అవని. నీకు నా మనవడంటే ఇష్టం లేదు కదా. ఏదో మా బలవంతం మీద నా మనవడు బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఒప్పుకున్నావు కదా. మరి ఇప్పుడు ఫోన్ రాగానే తమరి కళ్ళల్లో అంత ఆనందం ఎందుకు వచ్చింది? ఫోన్ నేను లాక్కోగానే తమరికి అంత కోపం ఎందుకు వచ్చింది? నాకు రీజన్ తెలియాలి 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 అని పెదరాయిడ్ లెవెల్లో అంటూ బెడ్ మీద కూర్చుంటారు అనుగారు. ముందు ఫోన్ ఇవ్వు, తర్వాత చెప్తాను. అంత లేదు, ముందు చెప్పు. నేను అడిగిన ప్రశ్నలకి ఆగు ముందు అని ఫోన్ లిఫ్ట్ చేసి, మనవడా, నా మనవరాలతో నాకు కొంచెం పనుంది. నువ్వు ఒక 10 నిమిషాల తర్వాత ఫోన్ చేయి అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు అనుగారు. అనుగారి మాటలు విన్న అభి, అమ్మమ్మ మళ్ళీ దానితో ఏదో ఆడుకుంటుంది. పోనీలే, నా బదులు అమ్మమ్మ అన్న ఆట ఆడుతుంది. దాని మొహం చూస్తే నాకు జాలేస్తుంది. అందుకే గబుక్కుని ఏమీ అనలేకపోతున్నాను అని నవ్వుకుంటూ ల్యాప్టాప్లో ముఖేష్ గారి గురించి ఏసీపీ పంపిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు అభి. కోపంగా తన వైపు చూస్తున్న అవనిని చూసి, ఏంటా చూపు? నువ్వెంత కోపంగా చూసినా నాకేం భయం లేదు కానీ ఇప్పుడు చెప్పు, ఏంటి సంగతి? అభి అంటే నీకు ఇష్టం కదా, ప్యార్ కూడా కదా అని అడుగుతారు కళ్ళెగరేస్తూ. అవని అదే సీరియస్ మెయింటైన్ చేసి చూస్తూ ఉంటే, నువ్వు చెప్పలేదనుకో ఈ రోజంతా ఫోన్ నా దగ్గరే ఉంటుంది. నువ్వు అభితో మాట్లాడలేవు, ఆలోచించుకో అని అంటారు అనుగారు. అవును, నాకొక చిన్న అనుమానం వచ్చింది. నువ్వు నీ జీవితంలో ఆ అబ్బాయిని తప్ప ఎవరిని మనసులోకి రానివ్వనన్నావు కదా. తానే నీ భర్త అన్నావు కదా. మరి ఇప్పుడు అభి అంటే ఎందుకు ఇష్టపడుతున్నావు? కొంప తీసి ఆ అబ్బాయి అభి కాదు కదా అని ఓరగా అవనిని చూస్తూ అడుగుతారు. ఈ ముసలికి డౌట్ వచ్చింది. సిబిఐలో ఉండాల్సింది పొరపాటున ఇక్కడుంది. ఇప్పుడేం చెప్పి మేనేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అవని. నిజం చెప్పవని, అతన్ని తప్ప భర్తగా ఎవరికి స్థానం ఇవ్వనన్నావు. ఇప్పుడు అభిని ప్రేమిస్తున్నావు. అభిని చూస్తుంటే నువ్వు చెప్పిన వాటిలో చాలా మ్యాచ్ అవుతున్నాడు. అంటే ఆ అబ్బాయి అభి ఒకరే కదా అని అడుగుతారు అనుగారు. నేను చెప్పానా అభి సార్ని ప్రేమిస్తున్నానని అంటూ ఏం చేయాలి చెప్పాలి తెలియక కోపంగా అడుగుతుంది. నా వయసు చెప్తుంది. నీ ఫీలింగ్స్ని చూసి నేను అంచనా వేయగలను. నీ మనసులో ఏముంది అనేది. అభిని నువ్వు చూసిన ప్రతిసారి నీ కళ్ళల్లో తెలియని ఆనందం, నీ మొహంలో ప్రశాంతత నేను చూడలేదు అనుకుంటున్నావా? నువ్వేదేదో ఊహించుకుంటే దానికి నేనేం చేయలేను ముసలి. ఒక బాస్గా ఆయన అంటే నాకు ఇష్టం. ఇంకా పెళ్ళంటావా? మీ అందరి గోల పడలేక ఒప్పుకున్నాను. ఇంకిప్పుడు
ఆనందం ఎందుకంటే అభి సార్‌తో చిన్నప్పుడే నాకు బంధం ఏర్పడిందని. అంతకు మించి ఇంకేమీ లేదు. ఇక అతన్ని మర్చిపోయి అభి సార్‌తో ఎందుకు పెళ్ళికి ఒప్పుకున్నానంటే దానంతటికీ కారణం మీ అందరూ. నా పెళ్ళే మీకు సంతోషాన్ని ఇస్తుందని నాకు అర్థమైంది. అతన్ని చేరలేను. అందుకే అభి సార్‌ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. జరిగిందంతా ఆయనకి చెప్పాను. ఆయన పట్టించుకోలేదు. అందుకే సంతోషం. చాలా? నీ ప్రశ్నలకు సమాధానాలు దొరికాయా? ఫోన్ ఇవ్వు అని అనుగారి చేతిలో ఫోన్ లాక్కుంటుంది. ఎన్నబద్ధాలాడుతున్నావే మనవరాలా! నా మనవడి చేతిలో మాత్రం నీకు ఫుల్లుగా ఉంటుంది. ఎన్నాళ్ళు దాస్తావే ఇంకా? కనీసం ఇప్పుడైనా నాకు చెప్పొచ్చు కదా! నువ్వే నా దగ్గరకొచ్చి చెప్పి సలహా అడుగుతావు చూస్తూ ఉండు. అప్పుడు చెప్తా నీ పని అని మనసులో అనుకుంటూ మా అందరికీ ఈ విషయం ఎప్పుడో తెలుసని నీకు తెలిసిన రోజు నీ మొహం ఎలా ఉంటదబ్బా అని ఊహల్లోకి వెళ్తారు అనుగారు. బ్రహ్మానందం టైపులో పిచ్ ఎక్స్ప్రెషన్స్లో ఫేస్ పెట్టి ఒక చేతితో తల కోక్కుంటూ ఇంకో చేయి నోట్లో పెట్టుకొని టెన్షన్తో గోళ్ళు కొరుక్కుంటూ పిచ్చి చూపులు చూస్తూ ఉన్న అవని మొహం కనిపించగానే గట్టిగా నవ్వేస్తారు అనుగారు. ఆవిడలా నవ్వుతుంటే పిచ్చిగాని ఎక్కిందా? ఎందుకలా నవ్వుతున్నావు అని అడుగుతుంది అవని. నాకు కాదు పిచ్చి. ఫ్యూచర్‌లో నీకు పిచ్చి ఎక్కబోతుంది. అప్పుడు నీ ముఖ చిత్రం ఎలా ఉంటుందా అని డ్రీమ్ వేసుకున్నా. భలే ఉందనుకో అని ఇంకా గట్టిగా నవ్వుతూ ఉంటారు అను. మరీ అంత నవ్వేయకు. నీ వయసుకది మంచిది కాదు అని ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి తానే అభికి ఫోన్ చేస్తుంది. అవనిని చూసి అనుగారు నవ్వుకుంటూ పిచ్చిది. ఇంకా నిజం దాచి ఏం ముద్రిద్దాం అనుకుంటుంది. ఎదురుగా తన జీవితం అనుకున్నవాడున్నా కూడా ఫ్యామిలీ కోసమని చెప్పి అతనికి దూరంగా ఉండాలని దూరంగా ఉంటూ ఎంత పెయిన్ తీసుకొని ఉంటావే పిచ్చిదానా! కేవలం నిన్ను మేము పెంచినందుకు రుణం తీర్చుకోవాలి అనుకున్నావు కదా! నేను మంచి మనసుకి మంచే జరుగుతుంది. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి అవని. నా మనవడు ఉంచుతాడులే. ఎంత ప్రేమ నువ్వంటే అని అనుకుంటూ శివయ్య వీళ్ళిద్దరికీ ఎటువంటి ఆపద రాకుండా చూడయ్యా. ఇప్పటికే ఆ పిచ్చిది చాలా పోగొట్టుకుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ కొద్దిగా సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషాన్ని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేయకు శివయ్య అని మనసులో దేవుణ్ణి కోరుకుంటూ పడుకుంటారు అనుగారు. కథ కొనసాగుతుంది. మరి అనుగారు కోరుకున్నట్టు సంతోషంగా ఉంటుందా అవని? అభయ్ వాళ్ళు వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా? లేకపోతే అవని ఇరకాటంలో పడుతుందా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.